మింగ మెతుకులేదు కానీ మీసాలకి సంపంగి నూనె అన్నారట. ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిస్థితి అట్లనే ఉంది. అమరావతి నగర నిర్మాణం కోసం 29,000 మంది రైతులు భూములు ఇచ్చారు. దాంతోపాటుగా ప్రభుత్వ భూమితో కలుపుకుంటే 52,000 ఎకరాల వరకు చంద్రబాబు సర్కారు దగ్గర విలువైనటువంటి భూములు ఉన్నాయి. ఈ భూముల్లో రాజధాని నిర్మిస్తే దేశంలోనే అతిపెద్ద రాజధానిలో ఒకటి అవుతుంది. కానీ ఎప్పటికీ ఈ నిర్మాణం పూర్తి కావాలి. ఈ 52,000 ఎకరాల్లో రాజధాని నగర నిర్మాణానికే దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనాలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ రాజధానికి ఉన్నటువంటి భూములు సరిపోవని మరొక 45,000 ఎకరాల భూముల కోసం ప్రభుత్వం సన్నాహాలు మొదలెట్టేసింది. ఏకంగా ఇంకొక 25,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో ఇచ్చేదానికి రైతులు సిద్ధంగా ఉన్నారు అంటూ మంత్రి నారాయణ అధికారికంగా ప్రకటించారు. మిగిలినటువంటి 25,000 ఎకరాలు కూడా రైతులు ఇవ్వకపోతే అవసరమైతే ల్యాండ్ పూలింగ్ స్థానంలో భూ సేకరణ అయినా సరే చేపడతాం అంటున్నారు. ఇప్పటికే ఉన్న 50,000 ఎకరాల డెవలప్మెంట్ కోసం 1,00,000 కోట్ల రూపాయల ఖర్చు చేయాల్సి వస్తే మిగిలిన 45,000 ఎకరాల భూములకి ఎంత ఖర్చు చేయాల్సి వస్తుంది? కనీసంగా 50,000 కోట్లు ఖర్చు చేయాలి కదా. 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తే ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తారు? ఒకవేళ 50,000 కోట్ల రూపాయలు అప్పులుగా తీసుకొచ్చి ఖర్చు చేస్తే ఆ భూముల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత? 4,000 ఎకరాలు ఎయిర్పోర్ట్కి ఇస్తామని చెప్తున్నారు. ఎయిర్పోర్ట్కి ఇచ్చేటువంటి భూముల్లో ప్రభుత్వానికి వెంటనే వచ్చేది 0. 3,000 ఎకరాలు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడతామని చెప్తున్నారు. 3,000 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ ప్రపంచంలో దాదాపు ఒలింపిక్స్ విలేజ్ సహా ఎక్కడా ఉండదు. ఒలింపిక్స్ విలేజ్ కూడా ఫ్రాన్స్లో ఫ్రెంచ్ గవర్నమెంట్ నిర్మించింది 150 ఎకరాల లోపు. అంత పెద్ద మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం కూడా 45 ఎకరాలు. అంతోటి అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియం కూడా 75 ఎకరాలు మించలేదు. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో 3,000 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ కడతామని చెప్తున్నారు. స్పోర్ట్స్ సిటీలో కూడా ఎకరం 5 కోట్లు 10 కోట్లు పెడితే కొనుగోలు చేసి అక్కడికి వచ్చి స్పోర్ట్స్కి ట్రైనింగ్ ఇచ్చే కంపెనీసు లేదంటే సంస్థలు వచ్చేదానికి ఆస్కారమే ఉండదు. అంటే 4,000 ఎకరాల ఎయిర్పోర్ట్కి 3,000 ఎకరాల స్పోర్ట్స్ సిటీలకి ఈ రెంటికి ఇచ్చేటువంటి భూముల్లో ప్రభుత్వం ఆశించినట్టుగా రిటర్న్స్ వచ్చే అవకాశమే లేదు. 7,000 ఎకరాలు పోతే మిగిలిన 30,000 ఎకరాల్లో ఎంత డెవలప్మెంట్ చేసినా ప్రభుత్వానికి మిగిలేదెంత? మిగిలిన దాన్ని ప్రభుత్వం మళ్ళీ 50,000 కోట్లు తీసుకురావాలంటే ఎకరం ఎంతకు అమ్మాలి? ఎన్ని కోట్లు పెట్టాలి? అన్ని కోట్లు పెట్టి అమరావతిలో భూమి కొని వ్యాపారం చేసేది ఎవరు? ఒకవేళ టూరిజం డెవలప్ అవుతుంది, హోటళ్ళు కడతారే అనుకున్న 100-200 ఎకరాలకు మించి హోటళ్ళకి అవసరం ఎక్కడ ఉంటుంది? హోటళ్ళకి అవసరం లేదు. ఎయిర్పోర్ట్కి పెట్టినటువంటి భూమి మీద రిటర్న్స్ రావు. స్పోర్ట్స్ సిటీ మీద పెట్టినటువంటి దాంట్లో వెంటనే ఎటువంటి ఆదాయం ఉండదు. ఇలా అన్నింటికీ పెట్టుకుంటూ పోతే పెట్టుబడు అప్పు చేసి పెడితే వాటికి అయ్యేటువంటి వడ్డీ ఎంత? ఆ వడ్డీ భారం ఎంత? వీటితో పాటు భూములు ఇచ్చినటువంటి రైతులకి చెల్లించాల్సిన ప్రయోజనాలు ఎంత? నిజంగానే భూ సేకరణ వరకు వెళ్తే దాంట్లో ఇవ్వాల్సినటువంటి R&R ఖర్చు ఎంత? దానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఆర్థిక ఆసరా ఎంత? అంటే రాష్ట్రం మొత్తాన్ని ఊడ్చేసి రాష్ట్ర ప్రజల కడుపులన్నీ మార్చేసి అమరావతిలో భూసేకరణకి సిద్ధపడే దిశలో ప్రభుత్వం వెళుతుందా? ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తాయి. అంటే అవసరం లేనటువంటి చోట ఆడంబరాలకి పోతూ ఉన్న రాజధానిలో ఉన్న భూముల్ని అభివృద్ధి చేయడానికి ఇప్పుడు దిక్కులేక ప్రపంచంలో ఎక్కడ దొరికితే అక్కడల్లా అప్పులు తీసుకొస్తూ ఆ అప్పులు తీర్చే మార్గాల కోసం అన్వేషిస్తున్నటువంటి తరుణంలో అదనంగా 45,000 ఎకరాల భూముల్ని ల్యాండ్ పూలింగ్ కానీ భూసేకరణ ద్వారా కానీ తీసుకుంటాం అని ప్రభుత్వం చెప్పడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని మరోసారి సందిగ్ధంలో పడిచేస్తున్నట్టు కనిపిస్తోంది. అమరావతి భౌతవ్యాన్ని గందరగోళంగా మార్చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇది ఎక్కడో కాదు, ఇప్పటికే భూములు ఇచ్చినటువంటి రైతులంతా ఈ ప్రభుత్వం పట్ల అత్యంత అనుమానంగా చూస్తున్నారు. తమకిచ్చినటువంటి భూములే డెవలప్ చేయకుండా తమకిచ్చిన మాటే నిలబెట్టుకోకుండా మళ్ళీ ఇంకెక్కడో రైతుల్ని భూముల పేరుతో తీసుకొస్తామనేటువంటి చెబుతున్న మాటలు ఎంతవరకు సమంజసం అని అమరావతి రైతులే ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
అమరావతి రైతుల్లోనే చంద్రబాబు తీరు మీద అనేక రకాల సందేహాలు పెరుగుతున్నాయి. మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది? రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు తీరుని 1,00,000 ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఉన్న రాజధానికే దిక్కు లేకుండా ఇంకెక్కడో ఏదో చేస్తానని అనవసరపు ఖర్చుకి, అనవసరంగా లేనిపోని భారానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో 1,00,000 ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చంద్రబాబు తీరుని అనేక మంది తీవ్రంగా తప్పుపడుతున్నారు. అందులో ముఖ్యంగా అమరావతి రైతులే చంద్రబాబు ధోరణి పట్ల తీవ్రమైనటువంటి భయాందోళనతో కనిపిస్తున్నారు. తమను మరోసారి ప్రభుత్వానికి అనేక రకాల ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రభుత్వం వస్తే అమరావతి భౌతవ్యాన్నే ఇక్కట్లలోకి నెట్టేసే సాహసానికి చంద్రబాబు దిగుతున్నారా అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు అమరావతి భూములు ఇచ్చినటువంటి రైతుల్లో మొదలవుతున్నాయి. మరి ఈ పరిస్థితికి చంద్రబాబు ఏమైనా పునరాలోచన చేస్తారా, లేకుంటే తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళన్నట్టుగా మొండిగా ముందుకు సాగుతారా, లేకుంటే ప్రజాభిప్రాయానికి తగ్గట్టుగా పునరాలోచన చేసి ఇప్పుడున్న భూముల్లో ఇప్పటికే వేసినటువంటి మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా రాజధాని నిర్మాణానికి పూనుకుని ఆ తర్వాత అవసరమైన అభివృద్ధి వైపు ముందుకెళ్తారా? ఇదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న.